107వ కీర్తనలో 6వ చరణం నుండి 6వ చరణం నుండి చదువుకుందాం. 6, 7, 8 3 చరణాలు చదువుదాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా చేరివచ్చిన మనకి, అలాగే మరి ముఖ్యంగా లిడియక్క కుటుంబానికి, బిడ్డ కీర్తనకు ప్రభు వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిని కలుగు చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, పూర్ణ హృదయముతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నీ కృపచేత ఈ సంవత్సరంలో మొదటి నెల మమ్మలను భద్రంగా కాపాడి క్షేమమిచ్చి ఇంకొక నెలలోనికి తీసుకొచ్చారు. మొదటి ప్రభువు దినమున మిమ్మను ఆరాధించాం. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. తిరుగని యొక్క సన్నిధిలో నీ వాక్యము మేము వినగోరి మీ పాద సన్నిధిలో నీ ఆత్మ సహాయం కొరకు వేడుకుంటున్నాం దేవా. నీ దాసురాలు లిడియక్క కుటుంబములో ఇంతవరకు మీరు చూపిన మీ కృపంతటి కొరకు మీరు తోడుగా ఉండి వారి కుటుంబంలో మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నో తొందరలు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, వేదనలు మరి గత సంవత్సరాల్లో సంభవించినప్పటికీ మీరు తోడుగా ఉండి వాటన్నింటిలో నుంచి విడుదల దయచేసినందుకై స్తుతిస్తున్నాం. బిడ్డ కీర్తన విషయంలో కూడా మీరు చూపినటువంటి మీ కృపంతటి కొరకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఆ బిడ్డ యొక్క చదువులో కూడా మీరు తోడుగా ఉండి సహాయపడ్డారు. స్కాట్లాండ్లో ఆ బిడ్డ MS పూర్తి చేసుకుంది. తిరిగి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. ఆ విషయాల్లో కూడా బిడ్డకు మీరు తోడుగా ఉండి సహాయపడండి ప్రభువా. అలాగే తన యొక్క జాబ్ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. జాబ్ కొరకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలను మీరే సఫలము చేయమని వేడుకుంటున్నాం. అలాగా బిడ్డకు వివాహము కూడా కావడానికి నాయన మరి మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయపడండి. జీవితంలో మరి అవి అవసరమై ఉంటుండగా మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నారు దేవా. మరి అవి మీకు తెలుసు, అయినా మీ సన్నిధిలో మేము మా సంతోషము పరిపూర్ణం కావడానికి కొరకై వేడుకుంటున్నాం. కృప చూపండి. ఈ సందర్భంగా సంఘం అంతటిని కూడా మీ బిడ్డలు ప్రేమించి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని ఘనపరుస్తున్నారు. ఈ సందర్భంగా చదువుకున్న లేఖన భాగాన్ని మీరు దీవించండి. ఈ వాక్యము ద్వారా కుటుంబానికి కావలసినటువంటి క్షేమాభివృద్ధిని దయచేయండి. వారికే కాదు, సంఘముగా అంతటికి కూడా వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిని మీరు కలుగు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేరట కృతజ్ఞతలు చెల్లించుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, లిడియక్క కుటుంబము చాలా సంవత్సరాల నుంచి మన స్థానిక సంఘంలో వారు నమ్మకంగా ప్రభువుని సేవిస్తున్నటువంటి వారు. మన సాగర్ స్కూల్లో మొట్టమొదటిగా అక్కడ కూడుకున్న క్లోపేట 4th లైన్లో అప్పటి నుండి కూడా లిడియక్క మనతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నది. అలాగే బిడ్డలు కూడా ఆ తర్వాత చదువుల నిమిత్తమై వారు బయటికి వెళ్ళడం జరిగింది. ప్రభు వారి కుటుంబం పట్ల కూడా చూపినటువంటి కృపంతటిని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతిస్తున్నాం.
కుటుంబంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, శోధనలు సంభవించినప్పటికీ కూడా ప్రభు వాటన్నింటిలో నుంచి విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి కీర్తన యొక్క విషయంలో కూడా ప్రభు ఎంతగానో తన కృపను కనపరిచాడని ఎరిగి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క వివాహం కొరకు, జాబ్ కొరకు మనందరం కూడా మన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ సందర్భంగా దేవుని యొక్క లేఖనాలలో ఒక మాట చదువుకున్నాం. 6వ చరణం 107వ కీర్తన 6వ చరణంలో వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి అనే మాట. ఏ కాలము? కష్టకాలము అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని పిల్లలమే మనం, ఆయన బిడ్డలమే. అయితే మన జీవిత కాలములో కొన్ని కాలములు వస్తాయి. అలాంటి కాలములలో ఒక కాలం ఏంటంటే కష్టకాలం అని ఇక్కడ మనం చదువుతున్నాం. లీడి యొక్క కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి సంభవించడం ఎరుగుదాం. కష్టకాలం అనేది మరి వారికే కాదు, మన కుటుంబాలలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుని వాక్యం తెలియజేస్తుంది వారు కష్టకాలమందు అనే మాట. అలాగైతే ప్రియులారా, మనం ఈ సందర్భంలో ఈ మాట వారికే కాదు, అక్క కుటుంబానికే కాదు, మనకు కూడా, మన కుటుంబాలలో కూడా ఇలాంటి కాలములు సంభవిస్తాయి. కష్టకాలము అనే మాట దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఆయన పిల్లలమైనటువంటి మనకు ఎలాంటి కాలములు సంభవిస్తాయో కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథంలోనే 9వ కీర్తనలో చూడండి, అక్కడ ఇంకొక కాలం చెప్పబడింది. 9వ కీర్తనలో 9వ చరణం చదువుదాం. 9వ కీర్తన 9వ చరణం చూడండి, అక్కడ మరొక మాట చెప్పబడింది. ఆపత్కాలములలో అనే మాట ఉంది అక్కడ. చూడండి 9వ చరణం కదా. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఏ కాలం అది? ఆపత్కాలం. వస్తుందా రాదు ఇలాంటి కాలం మన జీవితాలలో? ఆపత్కాలం. ఆపదలు వస్తాయి కొన్నిసార్లు. ఆపదలు వచ్చే కాలం, దాన్ని ఆపత్కాలం అంటారు. కష్టాలు వచ్చే కాలం, దాన్ని ఏమంటారు? కష్టకాలం. కష్టకాలం. సామెతల గ్రంథం చూడండి, అక్కడ ఇంకొక కాలం గురించి జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 25వ అధ్యాయం 19వ వచనంలో శ్రమకాలము అనే మాట ఉంది అక్కడ. శ్రమకాలములు అనే మాట కదా. అలాగైతే మన జీవితాలలో, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో, మన జీవిత కాలములో కొన్ని కాలములు వస్తాయి. అది మన జీవిత కాలములో వచ్చేటువంటి కాలములు. ఆపత్కాలం, కష్టకాలం, శ్రమకాలం. యోబు గ్రంథం చూడండి, ఇక్కడ మరొక మాట చదువుదాం. ఇవన్నీ మన జీవితాలలో మనము నిత్యము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అన్నమాట. యోబు గ్రంథములో 5వ అధ్యాయములో, యోబు గ్రంథం 5వ అధ్యాయములో 20వ వచనం చూడండి. 20వ వచనం అక్కడ క్షామకాలము అని చదువుతున్నాం. ఏ కాలం అది? క్షామకాలం. క్షేమకాలం కాదు, క్షామకాలం. క్షేమకాలం వేరు, క్షామకాలం వేరు. క్షామకాలం, క్షామము అంటే కరువు వస్తుంది కొన్నిసార్లు. డబ్బులకు కరువు వస్తుంది, ఆరోగ్యానికి కరువు, తిండికి కరువు, నీళ్లకు కరువు కదా, క్షామం. కాబట్టి మన జీవితాలలో ఇటువంటి కాలములు వస్తాయి అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం ఇలాంటి కాలములు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇవి రావు అని మనం చెప్పలేము. ఒకవేళ ఇప్పుడు కష్టకాలం పోయిందనుకోండి, ఇంకొక సంవత్సరంలో ఆపత్కాలం రావచ్చు.
ఆపత్కాలం తొలగిపోయింది అనుకోండి, ఇంకొక సంవత్సరంలో క్షామకాలం రావచ్చు. దేవుని యొక్క వాక్యములో మనం ఈ మాటలు చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయములో 11వ వచనం చదువుదాం. 11వ వచనం. అక్కడ ఇంకొక కాలం కూడా చెప్పబడింది. దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను, కీడు కాలమున అన్నాడు. దేవుడే అంటున్నాడు ఈ మాట. యెహోవా అంటున్నాడు. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను, కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లుగా నేను చేయుదును అంటున్నాడు. కీడు కాలం. కొన్నిసార్లు మన కుటుంబాలలో కీడు సంభవిస్తుంది, కీడులు వస్తాయి. మనము మన ఇల్లు ఏదో కట్టుకుంటే కాదు కీడు వచ్చేది. కొంతమంది ఏమంటారంటే, ద్వారం ఏంటి ఇటు పెట్టావు, ఇలా ద్వారం పెడితే ఆ ఇంటికి ఏమొచ్చింది, కీడు వస్తుంది, ఈశాన్యం ఎట్టుంది ఏంది, ఆగ్నేయం అట్టుంది ఏంది అని ఏదేదో చెబుతారు. ఈ బైబిల్ ఏం చెబుతుంది, అట్లాంటివి పెట్టినందువల్ల కాదు నీకు కీడు వచ్చేది, కష్టాలు వచ్చేది. అర్థమవుతుందా? వస్తాయి, మన జీవితం అన్న తర్వాత వస్తాయి. అది ఎందుకు వస్తాయో తర్వాత కూడా మనం చూడొచ్చు. ఇది లోకములో ఉన్నటువంటి ఆచారాలు, అవి లోకములో చెప్పేటువంటి మాటలు. అందుకని అట్లాంటి దేవుని పిల్లలు మనం చేయకూడదు. కీడు కాలము ఉన్నదని దేవుడే చెప్పాడు కదా. ఇంకొక కాలం చూడండి, మీకా గ్రంథం 2వ అధ్యాయం. మీకా గ్రంథం 2వ అధ్యాయం. ఎన్ని కాలాలు చూడండి మనకు సంభవించే మన జీవిత కాలంలో. మీకా గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం. 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, దేవుడే అంటున్నాడు ఈ మాట కూడా, గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. ఏ కాలం? అపాయకాలం. ఇక నేను కొన్ని కాలములు గుర్తు చేశాను. ఇలాంటి ఈ కాలములలో నువ్వే కాలంలో ఉన్నావో, నేనే కాలంలో ఉన్నానో ఇక మనకే తెలుసు. ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబము ఏ కాలములో ఉన్నదో ఇప్పుడు, కష్టకాలమా, ఆపత్కాలమా, కీడు కాలమా, క్షామకాలమా, శోధన కాలమా. శోధన కాలం కూడా ఉంది. ప్రకటన గ్రంథం చూడండి 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదిగా రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుతా అన్నాడు. ఏ కాలం అది? శోధన కాలం. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మన కుటుంబాలలో, మన జీవితాలలో ఇటువంటి కాలముల గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అక్క కుటుంబం గురించి నేను ఎరుగుదును కాబట్టి చెబుతున్నాను. చాలా కష్టాలు, పాపం వాళ్ళకి ఇబ్బందులు, అలాంటి కాలములు ఆ కుటుంబానికి సంభవించాయి. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతున్నప్పుడు మనమేం చేయాలి? మనం చదివిన వచనంలో నా మాట ఉంది చూడండి. 107వ కీర్తన 6వ చరణం. వారు కష్టకాలమందు ఏం చేశారు? మంచమే మీద పడుకొని ఏడుస్తూ ఉండిరి అని ఉందా? కష్టకాలం వస్తే ఏం చేయాలి? కూర్చొని ఏడవటం కాదు, ఏం చేయాలి? యెహోవాకు మొర్ర పెట్టిరి. నీవు ఏ కాలములో ఉన్నావో, నీ పరిస్థితి ఏ కాలములో ఉన్నదో, కష్టకాలమా, ఆపత్కాలమా, శ్రమకాలమా, క్షామకాలమా, కీడుకాలమా, అపాయకాలమా, శోధన కాలమా, ఏ కాలములో ఉన్నదో నీ కుటుంబ పరిస్థితి, ఏ కాలంలోనైనా ఉండొచ్చు. అయితే మనం ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో? చెప్పండి, ఏం చేయాలి? మనం చేయవలసింది ఒకటే ఒక పని, దేవునికి మొర్ర పెట్టుకోవటం. అది వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి అనే మాట.
దేవునికి మనము మొర్ర పెట్టుకోవడం ఒక్కటే మార్గం, ఇంకంతకు మించిన మార్గం ఇంకేమీ లేదు. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి. అమ్మా, నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో వస్తాయని దేవుని వాక్యం కూడా తెలియచేస్తుంది. అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే దేవునికి మొర్ర పెట్టుకోవాలి. అమ్మా, కీర్తన మొర్ర పెట్టుకో దేవునికి. మనమందరం చేయవలసిన పని ఏంటంటే దేవునికి మొర్ర పెట్టుకోవడం. అసలు మనమున్న పరిస్థితులలో నాకు మొర్ర పెట్టండి అని అసలు ఆయనే అంటున్నాడు, దేవుడే అంటున్నాడు. మీరు నాకు మొర్ర పెట్టరేంటి, నువ్వు నాకు మొర్ర పెట్టచ్చుగా. చూడండి, కీర్తనల గ్రంథం 50వ కీర్తన. 50వ కీర్తనలో దేవుడు ఏమంటున్నాడో చూడండి. 50వ కీర్తన 15వ చరణం. 50వ కీర్తన 15వ చరణం ఏమన్నాడు అక్కడ? ఆపత్కాలమున, నీకే కాలం వచ్చింది? ఇక్కడ ఆపత్కాలం అన్నావు సరే, నీకు కీడు వచ్చిందా, అపాయం వచ్చిందా, ఏ కాలంలో ఉన్నా సరే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. నీవు కష్టకాలములో ఉన్నా, శ్రమకాలములో ఉన్నా, శోధన కాలములో ఉన్నా, ఆపత్కాలములో ఉన్నా నీవు చేయవలసిన పని ఏంటంటే నువ్వు నాకు మొర్రపెట్టు అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత ఏమన్నాడు? నీవు నాకు మొర్రపెట్టుము, నేను నిన్నేం చేస్తాను? విడిపిస్తా. అలాగైతే మనమున్నటువంటి పరిస్థితులలో ఆయన మనలను విడిపించాలంటే మనము చేయవలసిన పని ఏంటి చెప్పండి? మనం ఆయనకి మొర్రపెట్టాలి. దేవుడే చెబుతున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టండి అని. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఇదే యెహోవా వాక్కు. ఏంటిది ఆయన మాట? చూడండి, మీరు నాకు మొర్ర పెట్టుదురేని. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు నాకు మొర్ర పెడితే, మీరు నాకు ప్రార్థన చేయుచూ వస్తే నేను మీ మనవిని ఆలకిస్తా. అలాగైతే మనల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? మొర్ర పెట్టమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. మీరు నాకు మొర్ర పెడుతూ ఉంటే, మీరు నాకు ప్రార్థన చేస్తూ ఉంటే నేను మీ మనవిని ఆలకిస్తా. చూసారా? అలాగైతే మనము ఆయనకు మొర్ర పెట్టమని ఆయనే కోరుతున్నాడు. నీకు కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, నాకు మొర్ర పెట్టు. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొర్ర పెడితే నేను నీ మనవిని ఆలకిస్తా, నీ మొర్ర నేను ఆలకిస్తా. ఇదే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఏమన్నాడు? యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా, నీకు నేను జవాబిస్తా. నువ్వు నాకు మొర్ర పెడితే నీ మొర్ర నేను ఆలకిస్తా అన్నాడు ఇందాక కదా. నీవు నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తా. మొర్ర పెడుతున్నావా? కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, అపాయం వచ్చింది, ఆపద వచ్చింది, వస్తాయి. అయితే నువ్వేం చేస్తున్నావు? దిగులు పడుతూ కూర్చుంటే కుదరదు. నాకు ఈ కష్టం ఫలానా దానికి వచ్చిందని చెప్పి నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద మనం నిందలు మోపితే కుదరదు. ఏమి వచ్చినా సరే మనము చేయవలసింది ఏంటంటే దేవునికి మొర్ర పెట్టుకోవడమే. ఆయనే అంటున్నాడు, నువ్వు నాకు మొర్ర పెడుతూ ఉంటే నేను ఆలకిస్తా, నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తా. అలాగైతే ప్రియ సోదరులారా, సోదరులారా, మనము దేవునికి మొర్ర పెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. 2 పదాలు, ప్రార్థన తర్వాత మొర్ర పెట్టుటం, 2 దగ్గరగా ఉంటాయి. కానీ ఈ 2 పదాలలో మొర్ర పెట్టుట అనేటువంటి పదము ఇంకొంచెం తీవ్రమైనది.
మీకు తేడా మరి అర్థమైందో లేదో. ప్రార్థన అంటే మనందరం ప్రార్థన చేస్తున్నాం, కానీ మొర్ర పెట్టడం అంటే కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. అది మొర్ర పెట్టడం అంటే. మనం రాత్రి విజ్ఞాపన చేసాం, అందరం ప్రార్థన చేసాం కదా, కానీ మొర్ర పెడతంటే కొన్నిసార్లు కదా కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అది మొర్ర పెట్టడం అంటే. ఇక్కడ మనం చదివిన మాట ఏంది? మొర్ర పెట్టటం. దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. నీ కష్టమేంటో, నీ శ్రమ ఏంటో మొర్రపెట్టు. మొర్రపెట్టమని ఆయన కోరుతున్నాడు. మొర్రపెట్టకపోతే ఎట్లా? దేవుని వాక్యంలో యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో కొంతమంది మొర్రపెట్టడం వల్ల, అది అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఏమన్నాడు దేవుడు? ఏమంటున్నాడు చూడండి. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టుట లేదు. ఇక్కడ యాకోబు అంటే పాత నిబంధనలో ఆదికాండంలో ఉన్న యాకోబు కాదు, ఇశ్రాయేలు జాతి మొత్తానికి పెట్టిన పేరు అది. ఇశ్రాయేలీలు మొత్తాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాట అన్నమాట ఇది. యెషయాకాలంలో అసలు యాకోబు లేడు కదా. అయినా ఇక్కడ యాకోబు అంటున్నాడంటే ఇశ్రాయేలీల జాతిని గురించి అంటున్నాడు. వాళ్ళు దేవునికి ఏం చేయటం లేదట? మొర్ర పెట్టడం లేదట. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గురించి నీవు విసిగితివి కదా అంటున్నాడు దేవుడు. ఎందుకు మొర్ర పెట్టటల్లా నాకు? నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు నాకు మొర్రపెట్టు, నేను ఆలకిస్తా, నేను నిన్ను విడిపిస్తా. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మొర్రపెట్టారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని విడిపించాడు. ప్రియులారా, మనం కూడా దేవునికి మొర్ర పెడితే ఆయన ఆలకిస్తాడు, ఆయన విడిపిస్తాడు. ఎన్నో పర్యాయాలు నాకు అక్క ఫోన్ చేసి ఆ కుటుంబ పరిస్థితులు చెబుతూ, ప్రార్థన చేస్తున్నాను, ఇంకేం చేసేది నేను అంటది అక్క. అంతే, దేవునికి మొరపెట్టుకోవటమే. అయితే దేవుడు కృపచేత దేవుడు ఆ ప్రార్థనలు విన్నాడు. చాలా విషయాలలో దేవుడు వారిని విడిపించాడు. నేను ఎరుగుదును కాబట్టి చెబుతున్నా. ప్రియులారా, మనము మొర్రపెట్టినప్పుడు మనము తప్పకుండా దేవుడు మన జీవితాలలో ఆయన కార్యం చేస్తాడు. అది ఇంకా మనం ఏం చేయలేం. దేవునికి మొర్రపెట్టుకోవటం అక్కడే. బిల్లీ గ్రహం గారిని ఒక ఆయన ప్రశ్నించాడట, నీ సేవ ఎంత గొప్పగా ఉన్నది, దీనికి కారణం ఏంటి అని అడిగితే ఆయన 3 విషయాలు ఉన్నాయని చెప్పాడట. ఏంటి ఆ 3 విషయాలంటే, మొదటి విషయం ప్రార్థన అన్నాడంట. ఆ రెండో విషయం ఏంటిది? రెండో విషయం కూడా ఏంటిది? ప్రార్థనే. మూడో విషయం ప్రార్థనే. ఇక ఎన్ని కారణాలు చెప్పుకున్నా ఏంటిది? ప్రార్థనే. ఇంకా అదొకటే. అర్థమవుతుందా? మన జీవితములో దేవుని యొక్క కార్యము చూడాలి అంటే మనము చేయవలసింది ఏంటంటే ప్రార్థన, మొర్రపెట్టుట. మొరపెట్టు. ఎవరు మొరపెట్టాలి? ఎవరు మొరపెట్టాలి? అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటారు. అనాలిలే, కాదని నేను అంటలేదు. అసలు నువ్వు చేసుకుంటున్నావా లేదా? కొంతమంది చెయ్యరు, చెయ్యమని చెబుతారు. చెయ్యమని చెప్పాలి, వద్దంటల వాక్యం కూడా తెలియజేస్తుంది. మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళేం ప్రార్థన చేసుకోరు. అయ్యా మా కోసం ప్రార్థన చేయ్యా, మా కోసం ప్రార్థన చేయ్యా అని నన్ను అడుగుతారు. నువ్వేం చేస్తా? నువ్వు చేసుకోవా? యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టటం లేదు అన్నాడు యెషయా గ్రంథంలో. ఆ యాకోబు పేరు దగ్గర నీ పేరు పెట్టుకో, నీ పేరు పెట్టుకొని చదువుకో. మనం కనుక మొర్ర పెట్టకపోతే దేవుడు అడిగే ప్రశ్న అదే. కనుక ప్రియులారా, మనము దేవునికి మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టడం నేర్చుకోండి, ప్రార్థన చేయటం నేర్చుకోండి. దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మనం మొర్ర పెట్టుకున్నప్పుడు, మన కష్టకాలములలో, మన శ్రమకాలములలో, మన ఆపత్కాలాలలో దేవుడు తప్పకుండా తన కార్యాన్ని ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు.
ఈ విషయంలో మనం ఎవరిని చూసి నేర్చుకోవాలంటే ఏ విషయంలో? మొర్ర పెట్టడం ఎవరిని చూసి నేర్చుకోవాలో చూడండి. ఒక మాట చదువుదాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. మొర్ర పెట్టే విషయంలో మనం ఎవరిని చూసి నేర్చుకోవాలో చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు, ఎవరు మొర్ర పెడుతున్నారు? కాకి పిల్లలు, కాకులు కూడా కాదట, కాకి పిల్ల ఏం చేస్తుంది? కాకి పిల్ల దేవునికి మొర్ర పెడుతుంది, కానీ దేవుని పిల్ల మాత్రం మొర్ర పెట్టటల్లా. ఇప్పుడు మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూసి నేర్చుకోవాలి? కాకిని చూసి కాదు, కాకి పిల్లను చూసి నేర్చుకోవాలి. అది కాకి పిల్లను చూసి నేర్చుకో. ఆ కాకి పిల్లలు దేవునికి మొర పెడుతున్నాయట. వాటికి ఏమి లేకపోతే, ఆహారము లేకపోతే. మరి నీకింత పెద్ద శ్రమ వచ్చిందే, మరి నువ్వు మొర పెట్టవా దేవుడికి? కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అలాగైతే సోదరుడా, సోదరి, కాకి పిల్లలు మొర పెడుతున్నాయి వాటికి అవసరతలు వచ్చినప్పుడు. వాటి అవసరతలలో కాకి పిల్లలు మొర పెడుతున్నాయి, నువ్వెందుకు మొర పెట్టవు? దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు నాకు మొర్ర పెట్టు, నేను నీ మొర్ర ఆలకిస్తా. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. మనము ఎవరిని చూసి నేర్చుకోవాలి? మొర్ర పెట్టే విషయంలో మనము ఎవరిని చూసి నేర్చుకోవాలో చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం దొరికిందా? 752వ పేజీ. 752వ పేజీ చూడండి. 20వ వచనం నేను చదువుతున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులు నీకు మొర్ర పెట్టుచున్నవి. ఎవరు మొర్ర పెడుతున్నారు? ఎవరు మొర్ర పెడుతున్నారు? పశువులు నీకు మొర్ర పెట్టుచున్నవి. ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి? పశువులను చూసి నేర్చుకోవాలి మనం. ఆ పశువులకి మేత లేకపోతే అవి మొర్ర పెడుతున్నాయి. పక్షులకి ఆహారం లేకపోతే అవి మొర్ర పెడుతున్నాయి. మరి నువ్వెందుకు మొర్ర పెట్టవు? నువ్వెందుకు మొర్ర పెట్టవు? అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా, అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా అని చెప్పొద్దని నేను అంటలేదు, కానీ నువ్వు కూడా దేవుని సన్నిధిలో మోకరిల్లి మొరపెట్టు దేవునికి. పక్షులు మొర్ర పెడుతున్నాయి, పశువులు మొర్ర పెడుతున్నాయి. ఇంకొక మాట చెప్పనా? యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక, మీ చేలు కోసిన పనివారికి, పని చేసిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి మనం? కూలి ఇద్దా? కొంతమంది పని చేయించుకుంటారు కానీ వాళ్ళకి ఏమి ఇయ్యరంట, కూలి ఇవ్వరంట. ఇప్పుడు ఆ కూలి ఏం చేస్తుందో చూడండి. మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. ఎవరు మొర్ర పెడుతున్నారు దేవుడికి? కూలి డబ్బులు కూడా మొర్ర పెడుతున్నాయంట. ఆశ్చర్యంగా ఉందా? నేను ఈ వచనం చదువుకున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంది. కూలి డబ్బులు మొర్ర పెట్టడం ఏంది? ఈ కూలి డబ్బులు న్యాయంగా ఎవరి దగ్గర ఉండాలి? ఎవరైతే కష్టపడి పని చేశారో వాళ్ళ దగ్గర ఉండాలి. ఈ డబ్బులు అంటే వీళ్ళ దగ్గర ఉంటున్నాయట. అందుకని ఈ కూలి డబ్బులు మొర పెడుతున్నాయి. నేను ఇక్కడ కాదు ఉండవలసింది, నేను ఎక్కడ ఉండాలి? ఆయన దగ్గర ఉండాలి.
నన్ను అనవసరంగా వాళ్ళకి ఇవ్వకుండా బిగబట్టాడు, మోసం చేస్తున్నాడు ఇతడు అని ఈ డబ్బులు మొరపెడతాయట. అందుకని ఇవ్వండి, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి బిగబట్టబాకండి. దేవుడికి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకపోతే ఆ డబ్బులు మొరపెడతాయి. అవి కూడా బిగబట్టబాకండి. దేవుడికి ఇవ్వాల్సినవి కూడా దేవుడికి ఇవ్వాలి. అప్పుడు లేకపోతే అవి కూడా మొరపెడతాయి. ఏమని? దేవా, నేను ఎక్కడ ఉండాలి? నీ సంచిలో ఉండాలి. నీకు ఇవ్వకుండా ఇతడు బిగపడుతున్నాడు, ఈ తల్లి బిగపడుతుందని మొరపెడతాయి. కూలి డబ్బులు మొరపెడుతున్నాయి, పక్షులు మొరపెడుతున్నాయి, పశువులు మొరపెడుతున్నాయి. మొరపెట్టకుండా పండుకొని ఏడుస్తుంది ఎవరు? కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయని దిగులు పడుతుంది ఎవరు? విశ్వాసులు. మొరపెట్టండి, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తున్నా. మొర్రపెట్టమని ఎవరు చెబుతున్నారు? దేవుడే చెప్పాడు మొర్రపెట్టాలి. ఎవరిని చూసి నేర్చుకోవాలి మొర్రపెట్టే విషయంలో? ఎవరిని చూసి నేర్చుకోవాలి? పక్షులను చూసి నేర్చుకుందాం, జంతువులను చూసి నేర్చుకుందాం. అరే, అవి మొరపెడుతున్నాయి, నేను మొరపెట్టకపోతే ఎట్లా? నోరు లేని జీవులు అంటాం కదా మనం వాటిని. నోరు లేని జీవులు అవి మొరపెడతంటే జ్ఞానం కలిగిన వాడు నేను మొరపెట్టకపోతే ఎట్లా అని మంచము దిగి మోకరించి మొరపెట్టు దేవునికి. మనము దేవునికి మొర్రపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మనము దేవునికి మొర్రపెట్టినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 26:7. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను, మన ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూచెను. నువ్వు మొర్రపెడితే ఏం చేస్తాడు దేవుడు? మొరపెడితే ఏం చేస్తాడు? నీ పరిస్థితిని చూస్తాడు, నీ బాధ చూస్తాడు, నీ ప్రయాస చూస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులను గురించి మోషే అంటున్నాడు, మన పితరులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు. ఎప్పుడు మొర్రపెట్టారు పితరులు? ఐగుప్తు దేశములో కదా. ఐగుప్తు దేశములో వారు ఫరో చేతి క్రింద దాసత్వమును అనుభవిస్తున్నారు, కొరడాలతో కొట్టించుకుంటున్నారు. ఆ బురద మట్టి పనిలో పాప వారు ప్రయాసపడుతున్నారు. ఇటుకలు తయారు చేయాలి, గడ్డి తెచ్చుకోవాలి. దేవునికి మొర్ర పెడుతున్నారు ఇశ్రాయేలీలు. అప్పుడు దేవుడు ఏం చేశాడట? వారి మొర్ర విని మన బాధను, మన ప్రయాసను, మనకు కలిగిన హింసను ఆయన ఆకాశములో నుండి తొంగి చూశాడు. అమ్మా, నువ్వు కూడా మొర్రపెట్టు, దేవుడు నీ పరిస్థితిని ఏం చేస్తాడు? చూస్తాడు. నువ్వు మొర్రపెట్టకపోతే ఎట్ట చూస్తాడు నీ బాధ? దేవునికి మొర్రపెట్టు, ఆయన తన కన్నులారా నిన్ను చూస్తాడు, నీ పరిస్థితి చూస్తాడు, నీ ప్రయాస చూస్తాడు. మొర్రపెడుతున్నావా? మొరపెట్టినప్పుడు ఏం జరుగుతుందో మనం చదువుతున్నాం. ఆయన చూసేవాడుగా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియచేసెను. ఎట్లనగా, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చాను. ఇశ్రాయేలీయులు మొర్ర పెడుతుంటే ఆ మొర్ర ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందట. నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చాను, నేను వారిని దృష్టించి ఉన్నాను.
నేను వారిని దృష్టించి ఉన్నాను. దృష్టించి ఉన్నానంటే ఏంటి అర్థం? నేను చూస్తున్నా. దేవునికి మనము మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని దృష్టి ఉంచుతాడు, లక్ష్య పెడతాడు. దృష్టి ఉంచటం అంటే లక్ష్య పెడతాడు. అయ్యో, నా బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ఉండి నాకు మొరపెడుతుంది, నాకు మొరపెడుతున్నాడు అని దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు. అది దృష్టి ఉంచడం అంటే అర్థం. అది దృష్టి ఉంచడం అంటే ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు, లక్ష్య పెడతాడు. కళ్ళతో చూడటం వేరు, ఇతడి విషయంలో నేను సహాయపడాలి అని తన మనసులో అనుకుంటున్నాడు దేవుడు. అది ఇక్కడ దృష్టి ఉంచటం అంటే. కనుక మనం ఏం చేయాలి? మనం మొరపెట్టాలి. అమ్మ, కీర్తన వింటున్నావా? ఏం చేయాలి నువ్వు? మొరపెట్టుకో. నేను కీర్తనకే కాదు జ్ఞాపకం చేసేది, యవ్వన బిడ్డలారా, చదువులు పూర్తయిపోయినాయి, జాబులు కావాలా? ఏం చేయాలి? టీవీ ఎదురు కూర్చొని సెల్ ఫోన్లో కొంటా ఉంటే నీకు దేవుడు సహాయపడతాడా? దిగు, మంచం దిగు, మోకరించు, మొరపెట్టుకో దేవుడికి. వివాహాలు కావాలా? ఏం చేయాలి? మొరపెట్టు, దేవుడికి మొరపెట్టు. నీ కష్టకాలమా, శ్రమకాలమా, ఆపత్కాలమా, నీకు ఏమి కావాలో నీవు దేవుని సన్నిధిలో మోకరించి మొరపెట్టుకో. వేదనతో మొరపెట్టుకో. పక్షులను చూడు, పశువులను చూడు. అప్పుడు నేను ఆ పశువులు మేత కోసం ఇందాక మనం యోవేలు గ్రంథంలో చదివాను కదా, అప్పుడప్పుడు ఆ గేదెలు అంబా అని అరుస్తాయి, చూసారా? నేను అనుకుంటున్నాను అలా అంటుంది ఎవరి కోసం? దేవుడికేమో అని అనుకుంటాను. నాకు ఆ రెఫరెన్స్ చదివి ఉన్నప్పుడు నాకు ఇప్పుడు అనుకుంటున్నా. అప్పుడేమనుకునేవాడిని అంటే వాళ్ళు యజమానిని పిలుస్తున్నాయి కావాలి మేత కోసం అని అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంబా అని అంటున్నాయంటే ఎవరికి? దేవునికి మొరపెడుతున్నాయి. మనం కూడా దేవునికి మొరపెడదాం. ఆయనకు మనము మొర్రపెట్టినప్పుడు ఆయన మన ప్రయాసను చూస్తాడు. ఒకటి. రెండవది, మనలను లక్ష్య పెడతాడు. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథములో 145వ కీర్తన. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. 145వ కీర్తన 18వ వచనం. అక్కడేముందో చూడండి. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ ఇంకా వాక్యాన్ని మనం నమ్ముదాం. తనకు ఎంతమంది అయితే మొర్రపెడతా ఉంటారో వారికి అందరికీ కూడా, ఇంకొక మాట అక్కడ అన్నాడు నెక్స్ట్ వచనంలో, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ. అంటే నిజంగా అంటే ఒట్టుగా కూడా మొర్ర పెడతారా? ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా. ఆ తర్వాత మనం చెప్పుకుందాం ఆ మాట. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ దేవుడు ఎలా ఉంటాడట? సమీపముగా వచ్చేస్తాడు, దగ్గరకు వచ్చేస్తాడు. నేను 3 రెఫరెన్స్లు జ్ఞాపకం చేశా. నీవు గనక మొరపెడితే, నీవు గనక దేవుడికి మొరపెడితే ఆయన ముందు నీ ప్రయాసం ఏంటిదో ఆయన చూస్తాడు. రెండవది, నీ విషయంలో ఆయన జోక్యం చేసుకోవడానికి దృష్టి పెడతాడు, అది నిన్ను లక్ష్య పెడతాడు. మూడవది, ఆయన నీకు సమీపంగా వస్తాడు, సమీపంగా ఉంటాడు. మొరపెట్టు, దేవునికి మొర్రపెట్టు, మోకరిల్లు. వాళ్ళకి వీళ్ళకి చెప్పే కంటే, చెప్పొద్దు నేను అంటలేదు, ఈ మాట నేను చాలాసార్లు వాడాను. వాళ్ళకి వీళ్ళకి చెప్పే కంటే నీవే దేవునికి మొర్రపెట్టుకో. నీ గదిలోనికి వెళ్ళు, తలుపేసుకో, రహస్యమందు చూచుచున్నా నీ దేవునికి మొర్రపెట్టు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. నిజంగా మొర్రపెట్టు. దేవుడు నీ మనవి ఆలకిస్తాడు, నీకు సమీపంగా ఆయన వస్తాడు. నా జీవితంలో కూడా దేవునికి మొర్రపెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
దేవుడు నా మొర్ర ఆలకించి నాకు సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, దేవునికి మొర్ర పెడదాం మనం. ఇంకంతే, ఆ ఒక్క మాటే నేను జ్ఞాపకం చేయాలనుకున్నా. ఏం చేయాలి మన అందరం చెప్పండి? నీకే కాలం ఉందో, కష్టకాలమా, శ్రమకాలమా, ఆపత్కాలమా, క్షమకాలమా, అపాయకాలమా, శోధన కాలమా, ఏ కాలమైనా రానియండి, మనము చేయగలిగింది ఒకే ఒక్క పని. ఏంటిది? దేవునికి మనము మొర్ర పెట్టుకోవడం. దేవునికి మనము మొర్ర పెట్టుకోవడం, అంతే. దేవునికి మనము మొర్ర పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని చూస్తాడు, మనల్ని లక్ష్య పెడతాడు, మనకు సమీపంగా వస్తాడు. సరే, మొర్ర పెట్టమంటున్నావు కదా, ఒక 10 నిమిషాలు మొర్ర పెడితే సరిపోయిద్దా? ఒక 10 నిమిషాలు మొర్ర పెడితే సరిపోయిద్దా? ఒక పావు గంట సేపు మొర్ర పెడితే సరిపోయిద్దా? భక్తుల అనుభవాలు మనం చూద్దాం ఆ విషయంలో. చూడండి, కీర్తనల గ్రంథం 55వ కీర్తన. దేవునికి మొర్ర పెట్టిన భక్తుల యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 17వ చరణం చూడండి. దావీదు ఎలా మొర్ర పెట్టేవాడో చదువుదాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును. ఎప్పుడెప్పుడు మొర్ర పెట్టేవాడంట? సాయంకాలం మొర్ర పెడతాడు, ఉదయము మొర్ర పెడతాడు, మధ్యాహ్నము మొర్ర పెడతాడు. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఏ కాలం వచ్చింది? మళ్ళీ సాయంకాలం వస్తుంది. మళ్ళీ సాయంకాలం మొర్ర పెడతాడు. మళ్ళీ ఉదయం వస్తుంది, ఉదయకాలం మొర్ర పెడతాడు. మళ్ళీ మధ్యాహ్న కాలం వస్తుంది, మళ్ళీ మధ్యాహ్న కాలం మొర్ర పెడతాడు. రోజుకి ఎన్నిసార్లు? 3 పర్యాయాలు. నేనేం చేస్తానంటున్నాడు? మొర్ర పెడతాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. నేర్చుకుందాం మనం కూడా. ఉదయకాలం మొర్ర పెట్టు. ఇశ్రాయేలీయుల కాలం ఏంటంటే సాయంత్రంతో ప్రారంభమైంది. అందుకని అక్కడ సాయంకాలం అని మనం చదువుతున్నాం. మనకేమో ఉదయంతో కదా. మనకి ఉదయము మొర్ర పెడదాం, మధ్యాహ్నం మొర్ర పెడదాం, రాత్రికి మొర్ర పెడదాం. దావీదు దినమునకు 3 పర్యాయాలు దేవుడికి ఏం చేసేవాడు? మొర్ర పెట్టుకుంటున్నాడు. దానియేలు గురించి కూడా మనం అదే మాట చదువుతున్నాం కదా. దానియేలు కూడా దినమునకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడని చదువుతున్నాం? 3 పర్యాయాలు. 3 సార్లు తింటున్నాంగా. దేవునికి ఎన్నిసార్లు మనం మొరపెట్టుకుందాం? 3 సార్లు మొరపెట్టుకుందాం. 3 సార్లు తినటానికి మనకు టైం ఉంటుంది కదా. 3 సార్లు ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదా? దేవునికి మనం మొర్ర పెడదాం. కీర్తనల గ్రంథములో 88వ కీర్తన చూడండి. 88వ కీర్తన 9వ చరణం చదువుకుందాం. 9వ చరణం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ఎప్పుడెప్పుడు? ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నా, నా చేతులు నీ వైపు చాచుచున్నా అంటున్నాడు. ప్రతి దినము మొర్రపెట్టు. దేవుడు నీ అవసరత తీర్చే వరకు మొర్రపెట్టు. ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రిక, ప్రతి సమయంలో దేవునికి మొర్రపెట్టు. ఒక 5 నిమిషాల సేపు ప్రార్థన చేసుకున్న చాలు కాదు, అది కుదరదు. దేవుడు నిన్ను కనికరించే వరకు మొర్రపెట్టు. అది నేర్చుకుందాం మనం. ఇక్కడ మనం చదువుతున్న మాట, బాధ చేత నా కన్ను ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. అంత బాధ ఉంది. నీ యొక్క కుటుంబ పరిస్థితి, నీ దాని తీవ్రత ఎంత ఉందో నాకు తెలియదు, నీకే తెలుసు. అది అనుభవించే వారికి తెలిసిద్ది ఆ తీవ్రతను బట్టి నువ్వు కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో
అంత తీవ్రంగా మొరపెట్టుకోవాలి, అంత తీవ్రంగా మొరపెట్టుకోవాలి. ప్రియ సోదరుడా, సోదరి, దేవునికి మొరపెడుతున్నావా? దేవునికి మొరపెట్టుకో, దేవునికి మొరపెట్టుకో. ఇన్నిసార్లైనా మొరపెట్టుకో. ప్రతి దినము నేను మొరపెట్టుచున్నాను. 86వ కీర్తన కూడా చూడండి. 86వ కీర్తన 3వ చరణం. 86వ కీర్తన 3వ చరణం ఏమన్నాడు దావీదు? ప్రభువా, దినమెల్లా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణించు. రోజంతా నేను నీకు మొర్రపెడుతున్నా, రోజంతా నేను నీకు మొరపెడుతున్నా. ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రిక, రోజంతా నేను నీకు మొరపెడుతున్నా. లూకాసు వార్త 18లో చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం. యేసు ప్రభు చెప్పిన ఉపమానం అది ప్రభువే స్వయంగా చెప్పిన ఉపమానం. అందులో ఆ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, మనం విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేయాలి అనడానికి ఆ ఉపమానం చెప్పాడు. అక్కడ ఒక విధవరాలు రోజు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి రోజు అడుగుతుంది కదా, రోజు అడుగుతుంది. 5వ వచనం చూడండి, 18వ అధ్యాయం 5వ వచనం. ఆ అన్యాయస్తుడు, ఆ న్యాయాధిపతి ఏమనుకుంటున్నాడు చూడండి మనసులో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీరుతును అని తనలో తాను అనుకొనెను. అట్లాగైతే ఈమె ఆయన దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తుంది? మనం కూడా ప్రభు దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి? మాటి మాటికి. ఇలా అనుకుందాం. అన్యాయస్తుడు ఆ న్యాయాధిపతి దగ్గరికి పోయింది. సార్, నా సంగతి ఏంది సార్ అని. అమ్మ చూస్తాలేమ్మా అని అన్నారు. ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ వచ్చింది. మాటి మాటికి అంటే అది అర్థం, ఒక అరగంట తర్వాత వచ్చింది, మళ్ళీ 1 గంట తర్వాత వచ్చింది. ఏం సార్ నా సంగతి? మాటి మాటికి, మాటి మాటికి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, ఒక మాట చెప్పాడు. 7వ వచనం, 18వ అధ్యాయం 7వ వచనం. ఆ అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారుగా. ఆమె మాటి మాటికి వస్తుంటే ఆమె విషయంలో న్యాయం తీర్చడానికి సిద్ధపడ్డాడే. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుచుండగా, దేవుడు ఏర్పరచుకున్న వారు ఎప్పుడెప్పుడు మొర్ర పెడుతున్నారంట? అది ఆయన అన్నాళ్లే. నువ్వు మొర్ర పెడుతున్నావా? నేను మొర్ర పెడుతున్నానా? దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయం ఎందుకు తీర్చడు? క్వశ్చన్ మార్క్ పెట్టాడు అక్కడ. తీర్చడా? నువ్వు దివారాత్రం ప్రార్థన చేస్తుంటే తీర్చడా? తీర్చుతాడు. దివారాత్రము మొర్రపెట్టు. అలాగైతే ప్రియులారా, మనం కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఏ కాలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, మనము చేయవలసిన పని ఒకటే ఒక్క పని, ఇంకంతే. ఇంకంతకు మించిన పని ఇంకేదీ లేదు. ఏమిటది? మొర్రపెట్టడం. మొర్రపెట్టండి. నేను ఈ మాట లీడియాకి వాళ్ళ కుటుంబానికే చెప్పడంలో అందరికీ చెబుతున్నా. మనందరం నేర్చుకుందాం. దేవునికి మనము మొర్ర పెడదాం. దేవుడే అడుగుతున్నాడు నాకు మొర్ర పెట్టమని. దేవుడే అడుగుతున్నాడు ఆయనకు మొర్ర పెట్టమని. ఆయనకు మనం మొర్ర పెడదాం. మొర్ర పెట్టే విషయంలో మనం బద్దకిస్తుంటే పశువులను చూద్దాం, పక్షులను చూద్దాం, వాటిని చూసి నేర్చుకుందాం. మనం కూడా దేవునికి మనం మొర్ర పెడదాం. మొర్ర పెడితే ఆయన మనల్ని చూస్తాడు, మనల్ని లక్ష్య పెడతాడు. ఆయన మనకు సమీపంగా వచ్చి మన అవసరత తప్పకుండా తీర్చుతాడు. ఎప్పుడెప్పుడు మొర్రపెట్టాలి? దివారాత్రము మొర్రపెట్టు. దివారాత్రము మొర్రపెట్టు. రోజంతా మొర్రపెట్టు. దినమెల్లా నేను మొర్రపెట్టుచున్నాను. 3 సార్లు మొర్రపెట్టు దేవునికి. ప్రియులారా, దేవునికి మనం ఆ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు. చివరిగా మరొక విషయం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనము మొరపెట్టాలి నేర్చుకున్నాం. దినమంతా మనం మొరపెట్టాలి. 3 గంటలు 3 పూటలు మనం మొరపెట్టాలి. రాత్రింబగళ్ళు మనం మొరపెట్టాలి. అయితే ఒక్క విషయం, నువ్వు మొరపెట్టేటప్పుడు నీ జీవితం ఒక్కసారి చూసుకో. అది నేను ఇందాక చెప్పింది. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. నిజంగా మొర్రపెట్టడం అంటే ఏంటో తెలుసా? నీ జీవితం అట్లా ఇట్లా ఉండి మొరపెడితే దేవుడు ఎందుకు వింటాడు అనుకుంటున్నా? 30వ వచనం చదువుదాం.
4వ కీర్తన 34వ కీర్తన 34వ కీర్తన చూడండి. దేవుడు మన మొర్ర విని ఆయన మనల్ని లక్ష్యపెట్టి మనకు సమీపముగా ఉండాలంటే మనము ఎలా ఉండి మొర్ర పెట్టాలో నేర్చుకుందాం. చూడండి 34వ కీర్తన 6వ చరణం ఏమన్నాడు? ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలు అన్నింటిలో నుండి అతనిని రక్షించెను. చెప్పండి, మనం ఎలా ఉండి మొర్ర పెట్టాలి? దీనత్వం, గర్వము కాదు, అహంకారము కాదు, దీనత్వం మనలో ఉండాలి. ఈ దీనుడు మొర్ర పెట్టగా ఉందా నీలో దీనత్వం? మనలను మనము తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. ఇశ్రాయేలు దేశానికి రాజు కదా దావీదు, ఆయన రాజు, కానీ ఒక రోజు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు అనే మాట మనం చదువుతున్నాం. సింహాసనము దిగి ఆయన సన్నిధిలో కూర్చొని మోకరిల్లి సాగిలపడి దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ఆ మాట. సింహాసనము మీద కూర్చోవలసినటువంటి ఆ రాజు సింహాసనము దిగి దేవుని సన్నిధిలో మోకరిల్లాడు. అది దీనత్వం, తగ్గించుకోవాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుతూ ఉంటాడు, వాడిని నేను దృష్టి ఉంచుతా. దీనత్వం, నలిగిన హృదయం, విరిగిన హృదయం నీలో నాలో ఉండాలి. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఏ మనసు ఆయనకి ఇష్టం? విరిగిన మనసు. విరిగిన గాని చేరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరగకపోతేనేమో కదా ఈ లోకంలో అపహాస్యం, తగ్గించుకుంటే వీడి శాత కానవడరు అనుకుంటాడు. మనం ఆ విధంగా ఉండకపోతే దేవుడి దృష్టిలో మనం శూన్యం. గుర్తుపెట్టుకో, మనలను మనము తగ్గించుకోకపోతే, మనము దీనత్వము కలిగి ఉండకపోతే ఆయన దృష్టిలో మనం శూన్యులం. కానీ లోకం దృష్టిలో మాత్రం అది ఎట్లా ఉంటుంది? తగ్గించుకుంటే ఈడు శాతగానోడరా, ఈడు దద్దమ్మరా అనుకుంటారు. ఎవరేమనుకున్నా మనలను మనము తగ్గించుకోవటం ముఖ్యం. దేవుడు నీ మొర్ర వినాలంటే, దేవుడు నీ ప్రార్థన వినాలంటే నీలో దీనత్వము చూస్తాడు. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. దేవుడి దృష్టిలో నువ్వు దీనత్వం కలిగి జీవిస్తున్నావా? అహంకారంతో ఉన్నావా? గర్వంతో ఉన్నావా? నేనెందుకు తగ్గాలి అనుకుంటున్నావా? నీ మొర్ర వినడు దేవుడు. ప్రతి విషయములో నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు వింటాడు, నీ ప్రార్థన వింటాడు. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. ఇదే 34వ కీర్తన 17వ వచనం కూడా చూడండి. 17వ వచనం 34వ కీర్తన 17వ వచనం ఏమన్నాడు? నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు మొర్ర పెడితే వింటాడు? నీ జీవితం ఎట్టుంది? మరి నీ జీవితం ఎలా ఉంది? నీతిమంతులు మొర్ర పెడితే, నీతిమంతులుగా ఉండి మనం మొర్ర పెడితే ఆయన వింటాడు. నీలో నీతి ఉన్నదా? సామెతల గ్రంథం ఇంకొక మాట చూడండి.
అందుకు నేను ఇందాక జ్ఞాపకం చేశాను, మనం నిజముగా దేవునికి మొర్ర పెట్టడం అంటే నీలో నిజమైన దీనత్వం ఉండాలి, నిజమైన నీతి జీవితం నీలో ఉండాలి. ఆ కీర్తనల గ్రంథములో, సామెతల గ్రంథములో 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయం 29వ వచనం. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. మన జీవితంలో నీతి ఉండాలి, మన జీవితంలో మన ప్రవర్తనలో నీతి ఉండాలి. ఇదే 15వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. 15వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు అక్కడ? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు 8వ వచనంలో. ఎవరెవరు? భక్తిహీనులు కనపడుతున్నారు, యథార్థవంతులు కూడా కనపడుతున్నారు. భక్తిహీనులు ఏం చేస్తున్నారు? వాళ్ళు భక్తిహీనంగా ఉన్నారు, అయినా కూడా బలులు అర్పిస్తున్నారట. భక్తి లేకుండా నువ్వు ప్రార్థన చేయొచ్చు, భక్తి లేకుండా నువ్వు ఆరాధన చేయొచ్చు. అది ఇక్కడ మనం చదువుతుంది. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము. నీలో భక్తి లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా వింటాడు? అక్కడే అందుకని చెప్పాడు నెక్స్ట్ లైన్లో, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. మన జీవితంలో ఉండాలి యథార్థత, యథార్థంగా ఉండాలి, మనం దీనత్వము ఉండాలి, నీతివంతమైన జీవితము మనలో ఉండాలి. ఇవి లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనే వింటాడు దేవుడు. సోదరుడా, సోదరి, అయ్యా అమ్మ, నువ్వు ఏ కాలములో ఉన్నావో, ఏ పరిస్థితులలో ఉన్నావో, యవన బిడ్డలారా మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నా. నీ అవసరతలు వివాహమా, ఉద్యోగమా, ఇంకొకట నీకు ఏదైనా కానీ మనం అందరము చేయవలసిన పని ఒకటి, దేవునికి మొర్ర పెట్టుకోవటం. దీనత్వం లేకుండా నువ్వు ప్రార్థన చేసిన, నీ జీవితంలో నీతి లేకుండా ప్రార్థన చేసిన, నీ జీవితంలో యథార్థత లేకుండా, భక్తి లేకుండా నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వినడు. భక్తిహీనులు అర్పించేటువంటి బలులు యెహోవాకు హేయం. భక్తి లేకుండా నువ్వు చేసే ప్రార్థన ఆయనకు హేయం. భక్తి లేకుండా నువ్వు చేసేటువంటి ఆరాధన ఆయనకు హేయం. భక్తిగా ఉండు. ఏది నీలో భక్తి? 9 గంటలకు ఆరాధన అయితే నువ్వు 10:30కు రావటం అది భక్తా? 11 గంటలకు రావటం అది భక్తా? ఏది నీ భక్తి? భక్తి లేనటువంటి జీవితాన్ని దేవుడు, వాళ్ళ ప్రార్థనను దేవుడు ఎలా అంగీకరిస్తాడు? కనుక యథార్థమైన భక్తి కలిగి, మనము నిష్కలంకమైనటువంటి భక్తి కలిగి, పవిత్రమైన భక్తి కలిగి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మన జీవితంలో నీతి, మన జీవితంలో పరిశుద్ధత, మన జీవితంలో యథార్థత, మన జీవితంలో దీనత్వం, తగ్గించుకోవటం, ఈ లక్షణాలు కలిగి మనం దేవునికి మొరపెట్టినప్పుడే అది నువ్వు నిజంగా మొరపెట్టడం అంటే. అప్పుడు దేవుడు నీకు తప్పకుండా సమీపంగా వస్తాడు. ఏం చేద్దాం మనం? చెప్పండి, ఏం చేద్దాం మనం? దేవుడికి మనము మొరపెడదాం. ఎలా ఉండి మొరపెట్టాలి? ఎప్పుడెప్పుడు మొరపెట్టాలి? కొన్ని లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దివారాత్రం ఆయనకు మనం మొరపెడదాం. యథార్థమైన భక్తి కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుడికి మనం మొరపెట్టుకుందాం. తగ్గించుకొని దేవుడికి మనం మొరపెట్టుకుందాం. దేవుడు తప్పకుండా మన జీవితాన్ని, ఆయన మన కష్టాలను, మన శ్రమలలో నుంచి ఆయన తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. వారు కష్టకాలమందు ఏం చేశారు? యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కాబట్టి మనమందరం కూడా ఆ రీతిగా దేవునికి మనం మొర్రపెట్టుకుని ఆయన ద్వారా మేలు పొంది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనముందా. అక్క కుటుంబంలో కూడా దేవుడు చాలా విషయాల్లో వారు మొరపెట్టుకున్నారు, ప్రార్థన చేశాం. చాలా శ్రమలలో నుండి, కష్టాలలో నుంచి వారి కుటుంబాన్ని దేవుడు విడిపించిన సంగతి నేను ఎరుగుదును. అదంతా సాధ్యమైంది ఏంటంటే దేవునికి మొరపెట్టుకున్నందువల్లే, కన్నీళ్లతోటి
మొరపెట్టుకోబట్టే. కాబట్టి ప్రియులారా, అలాంటి అనుభవం మనం కూడా కలిగి జీవిద్దాం. అమ్మా, కీర్తన నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి నిజంగా మొరపెట్టుకో, దేవుడు నీ లైఫ్ని దీవిస్తాడు. అలాగే చేరి వచ్చిన మనందరం కూడా అలాగూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని మనము కుడికి ముగింపు చేద్దాం. అక్క వాళ్ళు కుటుంబ పక్షంగా మరొకసారి నేను మనవి చేస్తున్నాను, వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే క్రింద వారు ఏర్పాటు చేసినటువంటి అందరూ ఆ ప్రేమ ఇందులో పాల్గొని వెళ్ళవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, లీడియా యొక్క కుటుంబములు మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వారు అనుభవించారు, మేము ఎరుగుదాం. వారి కష్టకాలాలలో, వారి శోధన కాలాలలో, వారి ఆపత్కాలాలలో, వారి శ్రమ కాలములలో దేవా మొరపెట్టుకోగా కనికరించి కృప చూపి విడిపించావు, ఎంతో సహాయం చేశావు, స్తుతిస్తున్నా. ఆ బిడ్డ నాయన మరి చదువు పూర్తయిపోయింది, ఇంకా బిడ్డకు ఉద్యోగం కావాలి, వివాహం కావాలి. నీ సన్నిధిలో మొరపెడుతున్నాం మేము కూడా. దేవా సహాయపడండి, మా అవసరతలను తీర్చగలిగే దేవుడు నువ్వే నాయనా. ఈ రాత్రి ప్రయాణమై వెళ్ళబోతుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. ప్రాక్టికల్స్ ఉన్నాయి, తోడై ఉండండి. అలాగే నేను సర్టిఫికేట్స్ తీసుకొని క్షేమంగా మరలా తిరిగి రావడానికి సహాయపడండి. ఆ బిడ్డ జీవితాన్ని మీరు దీవించండి. నిన్ను మహిమపరిచేటట్లుగా, నీ కొరకు ఒక గొప్ప సాక్ష్యం చెప్పగలిగేటట్లుగా ఆ బిడ్డ జీవితంలో మీ కార్యం చేయండి. అలాగే ఆ బిడ్డ కూడా నాయన యథార్థమైన భక్తి కలిగి, దీనత్వము కలిగి, నీతిగా జీవిస్తూ నీ సన్నిధిలో మొర్రపెట్టి నీ కొరకు నాయన మరి జీవించడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన సంఘమును కూడా అలాగూ దీవించి బలపరచుమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ బయట కారు ఎవరిదో